బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం పెళ్లి అయిందనే కారణంతో మహిళల హక్కులను కాలరాయలేమని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి స్థానంలో వచ్చే కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం పెళ్లి అయిందనే కారణంతో మహిళల హక్కులను కాలరాయలేమని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్లో ఈరోజు నిర్వహించాలనుకున్న పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో హైదరాబాద్లోని తన నివాసంలో అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తెలంగాణలో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్లో ఈరోజు నిర్వహించాలనుకున్న పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో హైదరాబాద్లోని తన నివాసంలో అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.